బ్రేకింగ్ న్యూస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల కస్టడీ పిటిషన్పై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. ముగ్గురు నిందితులను కోర్టు కస్టడీకి ఇస్తే విచారణ చేపట్టేందుకు సిట్ సిద్ధమైంది. మొయినాబాద్ ఫామ్ హౌస్లో 24 సార్లు పార్టీలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఇతర ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీలపై కూడా సిట్ దృష్టి సారించింది. డ్రగ్స్ పార్టీలో ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అభిషేక్ సింగ్ను పోలీసులు విచారిస్తున్నారు. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం సార్. సుజాత, ఇవాళ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో ఇవాళ కోర్టు తీర్పు రాబోతోంది కస్టడీకి సంబంధించి. సో కస్టడీకి కనుక అనుమతిస్తే ఇంకా పూర్తిగా ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఆ డ్రగ్స్ పార్టీ ఇంకా ఎప్పటి నుంచి జరుగుతోంది, లేకపోతే ఇంకా ఎన్ని ఫామ్ హౌస్లలో ఈ డ్రగ్స్ పార్టీతో లింకప్స్ ఉన్నాయనే దానిపైన సిట్ అధికారుల విచారణ ఎట్లా కొనసాగే అవకాశం ఉంది? రాజేష్, మొయినాబాద్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వేదికగా జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలో ప్రధాన నిందితులైనటువంటి ముగ్గురు, అంటే పైలట్ రోహిత్ రెడ్డి, నమీష్ శర్మ, అదేవిధంగా రితీష్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. అయితే పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తే బుధవారము తీర్పుని రిజర్వ్ చేస్తూ కోర్టు సోమవారంకి వాయిదా వేసింది. అంటే నేడు కోర్టు ఇచ్చేటువంటి కస్టడీ మీదనే కేసు అంతా కూడా ఆధారపడి ఉంది. కస్టడీకి కానీ పోలీసుల కస్టడీకి కోర్టు అటు ఇస్తే ఖచ్చితంగా ఈ డ్రగ్ పార్టీకి సంబంధించి ఇప్పటికే నమీష్ శర్మ ఒకవైపు గాల్లో కాల్పులు చేశాడు. నమీష్ శర్మ ఒక షూటర్గా కూడా అటు గుర్తించారు. గతంలో తను ఒక మాఫియాకి పనిచేసినట్లు ఇప్పటికే ఐడెంటిఫికేషన్ చేశారు. ప్రధానంగా ఈ కేసు మొదటి నుంచి పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ తిరిగింది. కానీ ఎప్పుడైతే పైలట్ రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌస్లో దాదాపు 24 పార్టీలు చేసినట్లు, ఆ పార్టీలకి అభిషేక్ సింగ్, ఇతను ఒక సాఫ్ట్వేర్ డ్రగ్ పెడ్లర్గా పనిచేస్తున్నాడు, చాలా మందికి డ్రగ్స్ని సరఫరా చేసినటువంటి వ్యక్తిగా ఐడెంటిఫికేషన్ చేశారు. 24 పార్టీలకు కూడా ఇతను అంటే అభిషేక్ సింగే సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాబట్టి ప్రస్తుతానికి పోలీసుల అదుపులోనే అభిషేక్ సింగ్ ఉన్నాడు. కేవలం 24 పార్టీలకి సంబంధించి మాత్రమే డ్రగ్స్ని సరఫరా చేశాడా, ఇంకెక్కడెక్కడైనా సరే డ్రగ్స్ని సరఫరా చేశాడా, అసలు డ్రగ్స్ ఇతనికి ఎక్కడి నుంచి లభిస్తున్నాయి, వీటన్నిటి మీద కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ చేశారు పోలీసులు. మరోవైపు సిట్ వీళ్ళ ముగ్గురిని కానీ రితేష్ రెడ్డి, అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి, నమీష్ శర్మని అదుపులోకి తీసుకుంటే ఈ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎక్కడెక్కడ డ్రగ్స్ని సరఫరా చేశారు, ఎన్ని పార్టీలు నిర్వహించారు అన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి ఆ రోజు పార్టీలో పార్టిసిపేట్ చేసినటువంటి 11 మందిని కూడా విచారించారు. వాళ్ళ దగ్గర కూడా కీలక ఆధారాలన్నింటినీ సేకరించారు. అయితే ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా డ్రగ్ పార్టీలో డ్రగ్స్ సేవించిన తర్వాత వాళ్ళకి టెస్టులు చేయించడం, ఆ తర్వాత ఈ ముగ్గురిని రిమాండ్కి పంపించడం, 11 మందికి విచారించినప్పుడు కౌశిక్ రవి దగ్గర రవి అనేది సరఫరా చేశారు ఈ డ్రగ్స్ అన్నిటిని కూడా అని చెప్పి మొదట ఈ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు చాలా చావచక్యంగా వ్యవహరించి వాళ్ళని విచారించినప్పుడు అభిషేక్ సింగ్ పిన్ పాయింట్గా గుర్తించారు. అయితే అభిషేక్ సింగ్ కౌశిక్ రవికి ఎలాంటి సంబంధం ఉంది, దాంతోపాటు శరత్ డ్రైవర్గా శరత్ అనే వ్యక్తి ఆల్రెడీ పైలట్ రోహిత్ రెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళిద్దరు కలిసి ఎక్కడైనా పార్టీలకు సరఫరా చేశారా, కేవలం ఈ ఫామ్ హౌస్ అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లోనే డ్రగ్స్ని సరఫరా చేశారు, ఈ అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళు ముగ్గురిని కస్టడీకి తీసుకొని విచారిస్తే డ్రగ్స్కి సంబంధించినటువంటి మెయిన్ పిన్ ఎక్కడ ఉంది అనేది వెలుగులోకి వస్తుంది. దాని ద్వారానే ఇతర రాష్ట్రాల్లో అంటే ఢిల్లీ కావచ్చు, బెంగళూరులో కూడా కొన్ని పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు. అక్కడికి కూడా ఇప్పటికే పోలీసులు వెళ్ళి అక్కడ విచారణ కూడా వేగవంతం చేసింది. అంటే ఎక్కడెక్కడ పార్టీలు నిర్వహించారు, వీళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా అక్కడ కూడా మొత్తం విచారణ కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు అదే ఫామ్ హౌస్ లో 24 సార్లు డ్రగ్స్ పార్టీ జరిగిందని ఒక నిర్ధారణకు సిట్ అధికారులు వచ్చారు. సో వాళ్ళు కనుక కస్టడీకి కోర్టు ఇస్తే చాలామంది సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో సినీ ప్రముఖుల ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంది అని సిట్టు భావిస్తోందా? అంటే కొంతమంది ఎవరైనా డ్రగ్స్ సేవించే వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా సినీ ప్రముఖులు వాళ్ళతో వచ్చి కూర్చొని డ్రగ్స్ సేవించినట్టుగా ఏమైనా క్లూస్ దొరికాయా సిట్ అధికారులకు?
ఎస్ ఎగ్జాక్ట్లీ రాజేష్. ఎందుకంటే మొయినాబాద్, చేవెళ్ళ ఇవి ఫామ్ హౌస్లు అనగానే చాలా వరకు బర్త్డే పార్టీస్, ఇలా నైట్ టైమ్స్ డ్రగ్స్ పార్టీలు జరుగుతూ ఉంటాయనని గతం నుంచి అనేక ఆరోపణలు వచ్చాయి. చాలామంది పట్టుబడ్డటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాము. అయితే ప్రధానంగా సినీ, అదేవిధంగా రాజకీయ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళని విచారించినటువంటి నేపథ్యంలోనే చాలా వరకు 24 పార్టీలు జరిగాయి అంటే అందులో చాలామంది రాజకీయ నాయకులు, కీలకవేత్తలే పాల్గొన్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా వరకు ఈ పార్టీల్లో పాల్గొన్నారన్నారు. కూడా వాళ్ళని విచారించినప్పుడు అటు సిట్ గుర్తించింది కాబట్టి ఇప్పటికే వాళ్ళ ఫోన్లన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంది. ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు, ఏమైనా గ్రూప్స్ని క్రియేట్ చేసి ఈ పార్టీలకి ఇన్వైట్ చేస్తున్నారా, లేకపోతే ఎలా వీళ్ళంతా కూడా ఒక చోట కోఆర్డినేట్ అవుతున్నారు అనే దాని మీదుగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్ చేసింది. కాబట్టి వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఎవరెవరు ఇప్పటివరకు పార్టిసిపేట్ చేశారు, 24 పార్టీలే జరిగాయా లేదంటే ఇతర ఫామ్ హౌస్లో కూడా పార్టీలు ఏమన్నా చేశారా అన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సుజాత. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. నిందితుల కస్టడీ పిటిషన్ పైన నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ కోర్టు కనుక ఆ ముగ్గురు నిందితుల్ని కస్టడీకి ఇస్తే ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి పూర్తిగా వివరాలు రాబట్టే అవకాశం ఉంది. సిట్